సో మిడిల్ క్లాస్ పీపుల్ తీసుకుందాము, సాధారణంగా ఒక 20 లక్షల నుంచి 1 CR వరకు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది? అది ఓపెన్ ప్లాట్సా, విల్లాసా, లేకుంటే అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే మీరేం చెప్తారు? అందరూ ఇప్పుడు విల్లాసు, వీకెండ్ హోమ్స్ ఇవన్నీ ఎక్సెస్ అమౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే దే విల్ గో ఫర్ దట్. సే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, లోవర్ ఇన్కమ్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్లేస్ అనేది, నాది ప్లేస్ అంటూ ఉండాలి అనేది ఒక కోరిక ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇట్లా ₹1,00,00,000 వరకు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇప్పుడు కంట్రోల్లో ఉన్న ఏరియాస్ నేను చెప్పేది, ఇప్పుడు ఈ వింగ్ వెస్ట్ వదిలిపెట్టండి. వెస్ట్ వదిలిపెట్టి మీరు నెక్స్ట్ రోడ్స్ ఏవైనా పర్లేదు, మీకు కంట్రోల్లో ఉన్నాయి రేట్స్ అన్నీ. సో ఎగ్జాంపుల్ 8,000, 10,000 కూడా దొరికే ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్. అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. చేసుకుంటే మీ 20 లక్షలు రేపు 40 అవుతుంది, 60 అవుతుంది, కోటి కూడా అవుతుంది. నేనైతే ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఒక చెప్తూనే ఉంటా, క్యాష్ మనము జమ చేసుకోవాలి. క్యాష్ని మనము 20 లక్షలు, ₹1,00,00,000 దాకా మన బ్యాంక్లో సేవ్ చేద్దామంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. క్యాష్ ఎప్పుడు నిలవదు. ఇవాళ మనం 20 లక్షల్ని ఇంకో 5 లక్షలు, 5 లక్షలు యాడ్ చేస్తూ ₹1,00,00,000 చేసుకుందాం ఒక ఆశ ఉంటుంది. ₹1,00,00,000 ఫిగర్ చూడాలి నేను అనే ఆశ ఉంటుంది. దట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ కామన్ మ్యాన్. ఏదో ఒక అవసరం వస్తుంది, ఏదో ఒకటి సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఆ డబ్బు వాడిస్తుంటాం, నిల్వ ఉండదు. నా అడ్వైజ్ ఏంటంటే ఆ 20 లక్షలు ఎందుకు కాదు, మీరు ఉన్నది 20 లక్షల్లో ఎక్కడ రాని ల్యాండ్ ఇవాళ ఎట్లా ఉందంటే తెలంగాణ మీకు ఎనీ ఏరియా మీరు చూసుకోండి. ఒకప్పుడు 50,000, ₹1,00,000 ఎకరం వచ్చే రోజులు ఇవాళ ఏదైనా ఉందండి? ఎక్కడన్నా అడగండి మీరు. ఎనీవేర్ ఇన్ తెలంగాణ, నేను ఓన్లీ ఈ సైడ్ అని చెప్పట్లా, ఎనీవేర్ ఇన్ తెలంగాణ 20 లక్షలు, 30 లక్షలు తక్కువ ల్యాండ్ ఎక్కడా లేదు. అంటే ల్యాండ్ అనేది అట్లా పెరుగుతూ పోతుంది. సో మీరు ఉన్న 20 లక్షల్లో ఏ రోడ్డు వస్తుందో చూసుకోండి. అన్ని ఏరియాస్ ఎక్కడన్నా పెరిగేదే. కొన్ని తొందరగా అప్రైజ్ అవుతాయి, కొన్ని ఫాస్ట్గా అవుతాయి, కొన్ని స్లో అవుతాయి. కాకపోతే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో మీ బడ్జెట్కి సూట్ అయ్యే ఏరియాస్ సెలెక్ట్ చేసుకోండి. అది వెదర్ ఇట్ ఈస్ వరంగల్ హైవే ఆర్ విజయవాడ హైవే ఆర్ శ్రీశైలం హైవే ఆర్ షాద్నగర్ హైవే లేదా సాగర్ హైవే, ఎనీవే మీ బడ్జెట్కి సూట్ అయ్యేది. బట్ సీ దట్ ద ల్యాండ్ ఈజ్ టోటలీ ఎల్పీ నెంబర్ ఉండి, రేరాలో రిజిస్టర్డ్ ఉండి, డాక్యుమెంటేషన్ క్లియర్ ఉండి, ఈ ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. అన్ని జాగ్రత్తగా చూసుకొని అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, రేరాలో రిజిస్టర్డ్ ఉందా లేదా, ల్యాండ్ టోటల్ వాళ్ళు కమిట్ చేసిన విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ వెరిఫై చేసుకొని మీరు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఎప్పటికీ మోసం చేయదండి. రియాల్టర్స్ మోసం చేయొచ్చు మిమ్మల్ని, రియల్ ఎస్టేట్ ల్యాండ్ మాత్రం మోసం చేయదు. సో ఆ ల్యాండ్ క్లారిటీ ఉన్నది చూసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ₹1,00,00,000 మీ కళ నిజమవుతుంది. 20 లక్షలు ఇవాళ పెట్టుకొని ₹1,00,00,000 చూస్తా అన్నవాళ్ళు ఖచ్చితంగా మీకు ల్యాండ్ చూపిస్తుంది ₹1,00,00,000. సో అది నా అడ్వైజ్. అయితే ఎక్కడైనా పెట్టండి, కాకపోతే వెరిఫై చేసుకోండి, డాక్యుమెంటేషన్ వెరిఫై. నేను చెప్పేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ వ్యర్థం కాదు. ప్రొవైడెడ్ లొకేషన్, కరెక్ట్ లొకేషన్ చూడండి, అప్రోచ్ రోడ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏదో లోపల తీసుకెళ్ళేసి ఇచ్చేసినా అది కూడా పనికి రాదు. కొంచెం అప్రోచ్ రోడ్స్ విలేజ్కి నియర్ బై ఉన్నాయా, ఏమైనా కంపెనీస్ నియర్ బై ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ ఉందా, ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీరు మీ కోరిక ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. 20 లక్షలు, ₹1,00,00,000 చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు చూడగలరు. ₹1,00,00,000 ఎట్ ఏ టైం చూడగలరు. కమ్మింగ్ ఇయర్స్లో ఆ ప్లాట్ అమ్మితే డెఫినెట్గా మీకు ₹1,00,00,000 వచ్చే ఆస్కారం ఉంది, రియల్ ఎస్టేట్లో ఉంది. సార్ దాదాపు 70% రిచెస్ట్ పీపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఒక హైదరాబాద్లోనా లేకుంటే గోవాలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, పక్క దుబాయ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు రిచెస్ట్ పీపుల్ మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరేం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. ఈవెన్ రిచ్ పీపుల్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గురించి. ఈవెన్ నౌ రిచ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు ప్రశ్న అడిగారు. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్, గోవా, దుబాయ్, అన్ని ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకని హైదరాబాద్ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నది ప్రశ్న. గుడ్ క్వశ్చన్. డబ్బు ఉన్న ప్రతి ఒక్కరిసారి ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ పీపుల్ యూ టేక్, వెదర్ ఈజ్ అ జ్యువెలరీ మర్చెంట్, లేదా ఇది ఇండస్ట్రియలిస్ట్, ఎనీ ఫార్మసిస్ట్,
ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, ఒక బట్టల షాప్ వాళ్ళే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ బిజినెసెస్ ఆర్ దేర్. ఎవ్రీబడి సర్ప్లస్ మనీ ఉందంటే దే విల్ గో ఫర్ రియల్ ఎస్టేట్. దట్ ఈస్ రూల్. ఎటు దాచిపెట్టలేరు. ఆ డబ్బు ఏముంది, ఎక్సెస్ అమౌంట్ ఉన్నది, దే క్యాన్ పుట్ ద అమౌంట్, పెట్టాలి, దాచాలి అంటే ఓన్లీ రియల్ ఎస్టేటే మార్గం. రియల్ ఎస్టేట్లోనే పెడతారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలానే రిచ్ పీపుల్ కూడా, బికాజ్ హైదరాబాద్ అనేది స్టిల్ ఇట్ ఈస్ సోల్డ్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్. జనరల్గా ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇప్పుడు ఇండియాలో, ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్, సే ఇట్ ఈస్ మెడ్రాస్, బెంగళూరు, క్యాల్కటా, ఢిల్లీ, ఏదైనా మీరు తీసుకోండి, అన్ని ఏరియాస్లో ల్యాండ్ ఈజ్ సోల్డ్ ఇన్ స్క్వేర్ ఫీట్, నాట్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. హైదరాబాద్ ఒక్కటే స్టిల్ ఇట్ ఈస్ సోల్డ్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఇట్లా ఆటో పైలట్ మోడ్ అనే వర్డ్ నేను వాడాను. ఎందుకు ఇలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి? బికాస్ హైదరాబాద్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఏమో చేంజెస్ ఇంకా కావచ్చు అని ముందు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎనీబడి చూడండి మీరు, టాప్ రిచ్ పీపుల్, ఎనీవన్, జస్ట్ వాళ్ళ బిజినెస్ పక్కన పెడితే వాళ్ళ నెక్స్ట్ సెకండ్ బిజినెస్ ఏంటంటే దే ఆర్ ద రియాల్టర్స్. సింపుల్ థింగ్. రియాల్టర్స్ అంటే వాళ్ళు బిజినెస్ చేస్తేనే రియాల్టర్స్ అన్నారు. ఇన్వెస్టర్స్, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఒక షార్ట్ పీరియడ్, ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని అమ్మేస్తారు. అంటే ఎంత గ్యాప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అంటే, వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఒక ₹1,00,000 పెట్టింది ఖచ్చితంగా వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు వచ్చేస్తుంది. కాబట్టే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో అంత గ్రోత్ అవుతుంది హైదరాబాద్. కాబట్టి ఈవెన్ పీపుల్ ఇప్పుడు గోవా కూడా బయటకు వెళ్ళి పెడతారు అని అంటే అవన్నీ జస్ట్ ఎక్సెస్ ఆఫ్ మనీ ఉన్నవాళ్ళు, నాట్ పీపుల్ హూ హ్యావ్ లిమిటెడ్ ఆఫ్ అమౌంట్ ఉన్నవాళ్ళు. అందరి హైదరాబాద్ ఎక్సెస్ అమౌంట్ ఉన్నవాళ్ళు, ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే బి అమౌంట్స్ కూడా ఉన్నవాళ్ళు, దే విల్ గో ఫర్ దుబాయ్ అండ్ ఆల్ గోవా. బట్ మంచి స్టాండర్డ్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, కరెక్ట్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా, మీకు బ్యాంక్లో పెడితే మినిమం 7.5 years పడుతుందా లేదండి? ఒక ఎఫ్డి మనం పెట్టుకుంటే 7.5 years టైం పట్టుద్ది మీకు డబుల్ అవ్వడానికి అమౌంట్. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మీకు 2-3 ఏళ్లలో 5 ఏళ్లలో మీకు డబుల్ అయిపోతుందంటే మినిమం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మినిమం, ఇంకెక్కువే పెరుగుతుంది. కానీ డబుల్ అనేది ఒక 4-5 yearsలో వస్తుందంటే ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్ కదా. బెటర్ దాన్ ది షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బ్యాంక్ ఎఫ్డీస్. ఇవన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. కాబట్టి పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, దట్ టు ఇన్ హైదరాబాద్, బికాస్ ఆఫ్ వీఆర్ గెటింగ్ ఇట్ ఇన్ స్క్వేర్ యార్డ్స్, నాట్ ఇన్ స్క్వేర్ ఫీట్. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ అండి వై ఆల్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. ఇక దుబాయ్ అవనేది మాత్రం జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, బాగా డబ్బున్న వాళ్ళు వెళ్తారు. దట్ పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. అక్కడ పోయే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ లెస్, కౌంటబుల్ రారు. మ్యాక్సిమం పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అనేది నేను చెప్పగలను.